వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంతో పాటు మండల పరిధిలోని ఆలయాల్లో భక్తుల గోవింద గోవింద నామస్మరణలతో మారుమోగాయి. వేకువజాము నుంచి పలు దేవాలయాలు వైకుంఠ ద్వారాలు తెరుచుకోవడంతో దేవాలయాలన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. తుమ్మూరులో వెలిసి ఉన్న శ్రీ కరిమాణిక్య స్వామి ఆలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు కాలనీలోని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలోనూ వైకుంఠ ఏకాదశి పూజలను ఆలయ నిర్వాహకులు కామిరెడ్డి రాజారెడ్డి ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాలను విశేష పుష్పాలు, విద్యుత్ దీపాలతో శోభాయమానంగా అలంకరించారు. భక్తులు వేకువజాము నుంచి ఆలయాల వద్ద బారులు తీరి స్వామివార్లను వైకుంఠ ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. యూట్యూబ్ ఛానల్ ఏకాదశి సందర్భంగా తుమ్మూరు గ్రామంలో శ్రీదేవి భూదేవి సమేత కరిమాణిక్య స్వామివారి రాజగోపుర ద్వార దర్శనము వైభవముగా జరిగింది. 5 గంటలకే ద్వార దర్శనము అరేంజ్ చేసి భక్తులకి సౌకర్యము కలిగించారు. ఇక్కడ అన్ని నీటి సదుపాయము, ప్రసాదాలు సక్రమంగా జరుగుతున్నాయి. చాలా బాగుంది, వైభవంగా ఘనంగా జరుగుతూ ఉన్నది. భక్తులు చాలామంది క్యూలో వస్తూనే ఉన్నారు. దేవస్థానం శ్రీదేవి సమేత కరిమాణిక్య స్వామి దేవస్థానంలో ప్రతి సంవత్సరానికి కంటిన్యూగా వస్తున్నాము. ముక్కోటి ఏకాదశి బ్రహ్మాండంగా జరుపుతున్నారు. ఇక్కడ స్వామి దర్శనాలు కానీ ప్రసాదాలు కానీ అన్ని జలవనరులు అన్నీ బాగానే ఉన్నాయి. ఇక్కడ ఏ భక్తులకి ఆటంకాలు లేకుండా అన్ని సౌకర్యాలు చేస్తున్నారు. మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం A3 న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి.